ఈ రోజు కోవిడ్ వాళ్ళు చెప్పిన పని చేయడం వల్ల నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఏం జరిగిందో చూపిస్తా, మీరే చూడండి. పొద్దున్నే సార్ లొకేషన్ పెట్టి చిన్నపిల్లోటి అద్దాలు అయితే చేంజ్ చేయించుకోరమ్మని చెప్పాడు. అక్కడ ఉండగానే మా సార్ వాళ్ళ అత్త అయితే ఇంకో లొకేషన్ పెట్టింది. సార్ చెప్పిన అద్దాలు తీసుకొని వచ్చి ఇంట్లో ఇచ్చా. వాళ్ళేమో ఈ బ్యాగ్ తీసుకొని వచ్చి చేతిలో పెట్టి టైలర్ దగ్గర ఇమ్మన్నారు. ఈ లొకేషన్ లో 20 దినాలకు రొయ్యలు అయితే ఇస్తామని చెప్పారు. అందుకని చెప్పేసి ఫస్ట్ లొకేషన్ కి వెళ్ళా. లేట్ అయ్యంటే రొయ్యలు చెడిపోతాయని చెప్పి తీసుకొని వచ్చి ఇంట్లో ఇచ్చేసా. మా సార్ వాళ్ళ బామర్ది కార్ సుయేకులు ఇచ్చాను అనేసరికి రెడీ అయిన కార్ దగ్గర మా సార్ వాళ్ళ బామర్దిని వదిలిపెట్టారు. 2 టైము అమ్మయ్య ఇంటికి వెళ్ళొచ్చు అనుకున్న లోపు కద్దమ్మ పెట్టిన జమియా లిస్ట్ ని నాకు ఫార్వర్డ్ చేసింది మేడం. జమియాలో కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని బయటకు వచ్చేసా. జహరా జమియాలో ఈ వస్తువు లేకపోవడం వల్ల హతిన్ అనే ఏరియాకి వెళ్ళి ఆ వస్తువుని తీసుకొని మొత్తం సామాన్లన్నీ ఇంటి దగ్గర టైలర్ షాప్ దగ్గర బ్యాగ్ ఇద్దామని చెప్పేసి 3:30కి అక్కడికి వస్తే షాప్ క్లోజ్ చేస్తున్నారు. తినడానికి వెళ్ళారేమో, ఎండ ఇరగ తీసేస్తుంది. నేను రూమ్ వచ్చేసరికి వేడి అన్నం కూర అయితే పెట్టించున్నారు. పొద్దున వెళ్ళినోండి మధ్యాహ్నం 3:40 వరకు తిరుగుతూనే ఉన్నా. పొద్దున ఏం తిన ఆకలి దంచేస్తుంది, ఫుల్ గా లాగిచ్చేసా. 4:30కి టైలర్ షాప్ దగ్గరికి వచ్చి ఆ బ్యాగ్ కూడా ఇచ్చేసా. ఒక ఇంట్లో పని అయితే ఇంత కష్టం ఉండదు, 2 ఇంట్లో పని కాబట్టి చాలా కష్టం. జస్ట్ శాంపుల్ మాత్రమే చూపించా. పొద్దున వెళ్తే రాత్రి 8కి వస్తాం కాబట్టి తెలియని రోజులు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎంత పని చెప్పినా చేస్తాం, అది తగ్గేది. జస్ట్ మీకు చూపించాలని అంతే. మీ ఒపీనియన్ కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.